Hi, this is Sahasra. I'm actually recording this audio file as a response to Annapurna Sunkara's video and also as an extension to her video file. I came across her video in YouTube and then I watched it and then I was completely surprised with the amount of negativity that she has received for expressing her opinions. So, ఎవరు ఆవిడని సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు వీడియోస్ రిలీజ్ చేయడం కానీ ఆడియోస్ రిలీజ్ చేయడం కానీ ఏమీ చేయలేదు. మామూలుగా కొంతమంది సపోర్ట్ చేశారు, బట్ ఇట్ వాస్ ఆల్ ఇన్ ఫేస్బుక్ అండ్ యూట్యూబ్లో. సో ఐ రియల్లీ వాంటెడ్ టు అప్రిషియేట్ హర్. The whole purpose of this recording is to appreciate Annapurna for her effort and please do not get discouraged. First point, my intention chala correct. Maybe konni chotla the way you expressed may not have aligned with your intention in a very appropriate way, but you have actually raised very valid points. So nenu me response మీ వీడియోకి వచ్చిన రెస్పాన్స్ కి కొన్ని వీడియోస్ నన్ను చాలా అట్రాక్ట్ చేసేయండి. ఎస్పెషల్లీ యాంకర్స్, ముగ్గురు యాంకర్లు వాళ్ళు మీకోసం ప్రత్యేకంగా రికార్డ్ చేసి మిమ్మల్ని కొంచెం హ్యూమిలియేటింగ్గా మాట్లాడారు. వాళ్ళకి కొంత రెస్పాన్స్ ఇవ్వాలనిపించింది. ఎట్ ద సేమ్ టైం మీరు ఇంకొక 2 పాయింట్స్ లేపారు. ఒకటి అలీగార్ మీద, రెండు ద వే విమెన్ ఆర్ బీయింగ్ పోర్ట్రేడ్ ఇన్ ద మూవీస్ బిసైడ్స్ ఎల్డర్స్. Although I don't want to touch on every topic that you have raised because time అనేది ఉండకపోవచ్చు, but the whole purpose of posting this audio file is to encourage people like you, appreciate people like you, and నేనేదో ఫేమస్ అవ్వాలను. నేను అందుకనే నా వీడియో ఫైల్ కాదు, నా పిక్చర్ కూడా నేను అందుకే చూపించట్లేదు, నేను జస్ట్ ఆడియో పోస్ట్ చేస్తున్నాను. So that everyone knows that whatever I'm doing is not for my personal benefit, but to appreciate Sahasra, to appreciate Annapurna's effort, and also to address some of the other issues that she has not addressed. So first thing ఏంటంటే నేను అడ్రస్ చేయాలనుకున్నది movies లో the way women are being portrayed అండి. I think she is 100% right when she said that women are not being utilized the way they should. They're not being picturized the way they should. They're being exploited in the most disgusting manner. If not all Telugu movies, but most of the movies are like that. In context lo, the director that I would really like to point at is Puri Jagannath. I mean, personally, I don't even know him personally. I'm just one of the audience who seems to watch his movies. In fact, I'm cinema like chudanu. నేను ఆయన సినిమాలు చూసినవి ఒక 3 చూశాను. ఒకటి ఏంటంటే పోకిరి, ఈడియట్ అండ్ దెన్ రీసెంట్లీ టెంపుల్. ఇంకే సినిమాలో నేను ఆయన చూసే ధైర్యం చేయలేండి. రీజన్ ఏంటంటే ఆయన అమ్మాయిని ఎంత అసభ్యంగా చూపిస్తారంటే, అసభ్యంగా అడ్రస్ చేస్తారంటే, ఉసే, ఏమే, రావే, పిచ్చిదానా, ఏంటే, పోవే, ఈ అసభ్యమైన పదజాలంతో హీరోయిన్ని సంబోధించడం అనేది నాకు తెలిసి ఈ టాలీవుడ్ ఇండస్ట్రీలో పూరి జగన్నాథ్ వాజ్ ద ఫస్ట్ డైరెక్టర్ అండి, ఆర్ ఈస్ ద ఫస్ట్ డైరెక్టర్ అండ్ ఐ థింక్ హీ విల్ బి ద ఫస్ట్ డైరెక్టర్ ఆల్సో ఇన్ ఫ్యూచర్. ఈడియట్ నుంచి స్టార్ట్ అయితే ఆయన ప్రస్థానం పోకిరిలో అమ్మాయిని క్రిటిసైజ్ చేయడం, బిజినెస్ మెన్లో అయితే అసలు సభ్య సమాజం తలదించుకునేలాగా ఒక భూత మాట, హీరో మహేష్ బాబు హీరోయిన్ని, ఆ భూత మాట కూడా నేను చెప్పడం నాకు ఇష్టం లేదు, ఒక భూత మాట వాడతారు హీరోయిన్ మీద. అసలు ఎక్కడికి వెళ్తున్నామండి మనం? అలాంటి డైరెక్టర్స్కి మనం మంగళారతులు పట్టి, బ్రహ్మరథాన్ని పట్టి వాళ్ళని ఊరూరా ఊరేగిస్తూ వాళ్ళ సినిమాలకి ఇంత డబ్బులు ఇస్తున్నాం అంటే అసలు మనం ఎక్కడికి వెళ్తున్నాం? అలాంటి వాటిని ప్రొటెస్ట్ చేసినటువంటి అన్నపూర్ణ గారు లాంటి వాళ్ళని మనం క్రిటిసైజ్ చేస్తున్నామంటే అసలు ఒక మగ ఆడన్న తేడా లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆవిడ ఇంటెన్షన్ని కానీ ఆవిడని కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసరే. అసలు మీరు చెప్పండి, పోనీ ఎవరెవరైతే క్రిటిసైజ్ చేశారో ఈయన పూరి జగన్నాథ్ గారి సినిమాలు చూసి, బిజినెస్ మెన్ గారి సినిమాలు చూసి ఒకసారి మీరు చెప్పండి, అది యాక్సెప్టబుల్ సొసైటీలో? మొన్న టెంపర్ సినిమా గురించి చెప్పాలంటే మేము ఫ్యామిలీతో వెళ్ళామండి. మాకు జూనియర్ ఎన్టీఆర్ మీద అభిమానంతో పిల్లల్ని తీసుకుని ఫ్యామిలీతో వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఎందుకు వచ్చాము ఈ సినిమాకి అని లంపలేసుకున్నామండి. మేము థియేటర్లోంచి ఇంటర్వ్యూలో బయటకు వచ్చేసాం. ఒక రేప్ సీన్ చూపించాలి అంటే అంత పైశాచికంగా చూపించాలండి, అంత అవసరం ఉందా? ఒక అమ్మాయిని ఒక గదిలో బంధించి కాళ్ళు చేతులు కట్టేసేసి
పైశాచికంగా ఒక రేప్ సీన్ చూపించడంలో సమాజానికి ఎలాంటి మెసేజ్ కన్వే చేస్తున్నాం. ఇప్పుడు మీరు అనొచ్చు సమాజంలో జరుగుతున్నవే మేము చూపిస్తున్నాం. సమాజంలో ఎంతో చెడు ఉందండి, మనకి తెలియని. సొమాలియాలో కానివ్వండి, సౌత్ ఆఫ్రికన్ కంట్రీస్ తీసుకెళ్ళండి, మన భారతదేశంలో ఆంధ్రదేశంలోనే ఎంతో 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 చెడు ఉంది. ఆ చెడునంతా మీరు తెర మీదకి చిత్రీకరిస్తే జనాలు చూడగలుగుతారని మీరు అనుకుంటున్నారా? అసలు మీ ఇంట్లో ఆడవాళ్ళు వాటిని చూడగలుగుతారా? పోనీ మీరు సమాజానికి ఇప్పుడు అన్నపూర్ణ సుందర అన్నట్టు ఒక సమాజంలోనండి అన్ని రకాల ప్రేక్షకులు ఉంటారు, అన్ని రకాల మనుషులు ఉంటారు. లోవర్ మిడిల్ క్లాస్ ఉంటారు, లో క్లాస్ ఉంటారు, లేబర్ క్లాస్ ఉంటారు, డిగ్నిఫైడ్ వాళ్ళు ఉంటారు, క్రీమీ లేయర్స్ ఉంటారు, ఎంతో మంది ఉంటారండి. ఒక డిగ్నిఫైడ్ వాడు అంటే ఒక క్రీమీ లేయర్ ఉన్న వాళ్ళు ఒక సినిమాని చూసినప్పుడు ఒక లేబర్ వాళ్ళని చూడండి, వాళ్ళకి మీరు ఒక ఇన్స్పిరేషన్ గా చూపిస్తున్నారు ఆ మూవీని. లాస్ట్ లో చెప్పాల్సిన మంచి లాస్ట్ లో అరగంట చెప్పేసేసి, అరగంట కూడా ఉండదు, ఒక పావుగంట ఉంటుంది అంతే. ఫస్ట్ అంతా అమ్మాయి చిత్రకథ చూపించడం, ఆ అమ్మాయిని ఎలా రేప్ చేయాలి, ఎలా తాళతో కట్టేయాలి, ఎలా కుట్టాలి, ఎలా లొంగించుకోవాలి, ఇలాంటి అశ్లీలమైనవన్నీ చూపించేసి లాస్ట్ పావుగంటలో మటుకు అలాంటి వాళ్ళని గుర్తియాలి అనేస్తే మీ లాస్ట్ 15 minutes మెసేజ్ ఎక్కేది ఎంతమందికి, ఫస్ట్ 2.5 hours మెసేజ్ ఎక్కేది ఎంతమందికి? అదొకసారి మీరు ఆలోచించుకోండి. అమ్మాయిని ఎందుకు అంత చిత్రవదగా, అంత విచిత్రంగా మీరు ప్రొజెక్ట్ చేస్తారో నాకు అర్థం కాదు. సరే, ఆ సినిమాలో అనుకుంటే జ్యోతిలక్ష్మి తీసుకుందాం. ఇంకొక విషయం ఇక్కడ చెప్పాలి. మా అబ్బాయి అయితే భయపడిపోయి మేము థియేటర్ నుంచి బయటకు వచ్చేసామండి. మా అబ్బాయి ఏడ్చేసాడు థియేటర్లో, నేను చూడలేను అని. అసలు అలా ఉంటుంది అని తెలుసుంటుండే అసలు పిల్లలతో కూడా వెళ్ళేవాడు, అసలు ఆ సినిమాగా వెళ్ళేవాళ్ళం. జ్యోతిలక్ష్మి అనే సినిమాని మీరు ఉమెన్ ఎంపవర్మెంట్ మీద తీస్తున్నామని ఒక పెద్ద స్లోగన్ ఇచ్చారండి. ఏంటండి అసలు ఎంపవర్మెంట్ అంటే? మీకు అసలు అర్థం తెలుసా? ఏంటి, అమ్మాయిని అర్థనగ్నంగా తీయటం, వెనకాల దీపంతా కనిపించేటట్టు పోస్టర్లు వేయడం, అవన్నీ జనాలు యాక్సెప్ట్ చేయాలి, అప్పుడు అది ఎంపవర్మెంట్. అదే యాక్సెప్ట్ చేయకపోతే జనాలు బ్రాడ్ మైండెడ్ కాదు, నారో మైండెడ్. ఏమైనా అర్థం ఉందండి? అసలు ఎంపవర్మెంట్ అంటే ఏంటో మీకు తెలియాలంటే నన్ను అడగండి సార్, నేను చెప్తాను మీకు మీనింగ్. ఎన్నో స్టోరీస్ ఉన్నాయి మీ దగ్గర, కరెక్ట్ స్టోరీస్ లేకపోతే మాకు చెప్పండి, మాలాంటి వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి, మేము మీకు చెప్తాం ఎలా సినిమా తీయాలో. సినిమాలు ఎలా తీయాలో చెప్పలేకపోయినా ఒక మంచి స్టోరీ ఇవ్వగలుగుతాం మీకు. అంత చీప్ సబ్జెక్ట్. ఆ జ్యోతిలక్ష్మి సినిమాలో మీ ట్రైలర్స్ చూస్తే చార్మీ హీరోకి చాలా ఎరోటిక్ ట్రైలర్స్ ఇస్తారు. ఆ తర్వాత సడన్ గా రియలైజ్ అయిపోతుంది హీరోయిన్, లాస్ట్ లో రియలైజ్ అయిపోయి బండి ఎక్కేసేసి మోటార్ బైక్ నడిపేసేసి ఒక ఇద్దరు ముగ్గురు మొగాళ్ళని కొట్టేసేస్తే అది ఎంపవర్మెంట్ అయిపోతుందండి. అది కాదండి విమెన్ ఎంపవర్మెంట్ అంటే. దేర్ ఈస్ ఎ హోల్ బిగ్ అండ్ ఎ వెరీ డిగ్నిఫైడ్ డెఫినేషన్ టు ఎంపవర్మెంట్. సో నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈ పూరి జగన్నాథ్ గారు లాంటి డైరెక్టర్స్ కి కానివ్వండి, ఆయన గురుగారు అయినటువంటి రామగోపాల్ గారు అవనివ్వండి, వీళ్ళు ఆడవాళ్ళని చిత్రీకరించినంత అసహ్యంగా ఇంకెవరు చిత్రీకరించు. దయచేసి దాన్ని మానేయండి ఫస్ట్ పాయింట్. అలాగే మిగతా డైరెక్టర్స్ కూడా అమ్మాయిని కాస్త సభ్యతగా, కాస్త గౌరవించే విధంగా చూపిస్తే అందరూ గౌరవిస్తారు. అలాగే నేను హీరోయిన్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే, దయచేసి మీకు పేరు వస్తుందనో, డబ్బులు వస్తాయనో, లేకపోతే మీ సినిమా హిట్ అయిపోతుందనో దయచేసి అలాంటి సినిమాలు ఆయన చేయకండి. ఎందుకంటే ఐ డోంట్ థింక్ దీస్ డేస్ వల్గారిటీ సెల్స్. ఇట్ డస్ నాట్. ఆబ్సెనిటీ డస్ నాట్ సెల్. వల్గారిటీ డస్ నాట్ సెల్. ఓన్లీ స్టోరీ, ఎ వెరీ స్ట్రాంగ్ స్టోరీ ఈజ్ వాట్ సెల్స్. ఇప్పుడు ఈ సినిమా తీసుకుంటే అందులో వల్గారిటీ లేదు. బాహుబలి లాంటి సినిమా తీసుకున్నా అందులో కూడా అంత వల్గారిటీ లేదు. మరి ఆ సినిమాలో నీకు హిట్ అయినాయి కదా. సో దయచేసి నేను అందరి డైరెక్టర్స్కి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, కొంచెం పైచాన్ని తగ్గించుకుని కాస్త వాస్తవిక ప్రపంచంలో కనబడండి. ఓకే. ఇంకోటి, ముగ్గురు యాంకర్స్ కి కూడా ఒక చిన్న రెస్పాన్స్ అండి, రిప్లై. యాక్చువల్గా మీరు అన్నారు ఏంటంటే, మేము చాలా కష్టపడి సినిమాలు తీస్తాము, మీకు తీయటం వస్తే మీరు వచ్చి తీయండి, లేకపోతే మీరు మాట్లాడకండి, ఇందులో చాలా కష్టం ఉంటుంది అని అన్నారు. కరెక్టే, సినిమాలు తీయటం కష్టం, చాలా కష్టమైన పని, చాలా డబ్బుతో కూడుకున్న పని, అది ఎవరు కాదనట్లేదు. కానీ డైరెక్టర్సే కానివ్వండి, ఇప్పుడు ఒక మంచి సినిమా తీస్తే ఎవరైనా చక్కగా సంతోషంగా చూస్తాం. కానీ ఒక బ్యాడ్ మూవీ కనుక తీస్తే ఆ సినిమా తీయడానికి మీరు ఎంత కష్టపడ్డారో ఆ సినిమా చూడటానికి కూడా మేము అంతా కష్టపడతామండి. అందుకే చాలా సినిమాలు ఫ్లాప్ అయిపోతూ ఉంటాయి. అర్థమైందా? సో కష్టపడి తీసేది మంచి సినిమాలు తీయండి, చక్కగా అందరూ గౌరవంగా చూసేటువంటి సినిమాలు తీయండి. ఇంకోటి ఏంటంటే, మీరు ఒకళ్ళని క్రిటిసైజ్ చేయడం వల్ల మీరు కరెక్ట్ అయిపోరండి. ఇప్పుడు అన్నపూర్ణ సుంకర లాంటి వాళ్ళని కానీ ఇంకెవరినైనా సరే వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తుంటే వాళ్ళని క్రిటిసైజ్ చేయడం వల్ల మీరు కరెక్ట్ అయిపోరు. ఒక ఆడియన్స్ అన్న తర్వాత వీ హ్యావ్ ఎవ్రీ రైట్ టు క్రిటిసైజ్, వీ హ్యావ్ రైట్ టు లవ్ యూ, వీ హ్యావ్ రైట్ టు హేట్ యూ. సో యూ
have to accept it. When you are accepting appreciation, you should also be able to accept criticism. That is a true maturity. అంతే తప్ప మాలాంటి వాళ్ళని తిట్టడం వల్ల లేదా అనుకున్న వాళ్ళని తిట్టడం వల్ల మీరు కరెక్ట్ అయిపోరు. ఓకే, ఫస్ట్ పాయింట్. సో సెకండ్ పాయింట్ ఏంటంటే మీరు ఇది యాక్చువల్గా ఇది ఒక అడ్వైజ్ అండి అందరు యాంకర్స్కి కూడా. ఏంటంటే నేను ఇచ్చే అడ్వైజ్, ఈ రోజుల్లో ఒకప్పుడు యాంకర్స్ చాలా డిగ్నిఫైడ్గా చాలా చక్కగా ఉండేవారండి. అసలు అలాంటి వాళ్ళ యాంకర్స్ ఇప్పుడు కనిపించట్లేదు. ఇప్పుడు ఏంటంటే టీవీ స్క్రీన్ మీద, స్మాల్ స్క్రీన్ మీద కూడా అశ్లీలమైనటువంటి డాన్సెస్ చేయటం, చాలా అసభ్యకరమైనటువంటి బట్టలు వేసుకోవటం, చీర కట్టుకున్నా కానీ ఆ చీరని చాలా రివీలింగ్ గా కడతారు, లేదో చాలా డిఫరెంట్ గా కడతారు. ఇంకోటి ఏంటంటే పెళ్ళైన ఆడవాళ్ళు యాంకర్స్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ మేల్ యాంకర్స్ తోటి డబుల్ మీనింగ్ డైలాగ్స్ మాట్లాడటం, అసహ్యంగా బిహేవ్ చేయటం, ఇది పద్ధతి కాదండి. దిస్ ఇస్ నాట్ యాంకరింగ్. ఓకే, యాంకరింగ్ అనేది ఇప్పుడు సుమా ఝాన్సీ లాంటి వాళ్ళు చాలా చక్కగా యాంకరింగ్ చేశారు. సో ఒక గౌరవాన్ని తీసుకొచ్చారు. సో నేను యాంకర్స్ కి కూడా చెప్పే రిక్వెస్ట్ ఏంటంటే ఒక గౌరవాన్ని తీసుకుని దాన్ని కంటిన్యూ చేయండి తీసుకొచ్చి. ఇంకోటి ఏంటంటే భాషని డెవలప్ చేసుకోండి. మీరు అనొచ్చు మీరు ఇంకో కొత్త సలహా ఇస్తున్నారా మాకు అని చెప్పి. ఇది సలహా అనుకోండి, మీరు ఏమన్నా అనుకోండి, ఇక్కడ ఎవరిని నేను క్రిటిసైజ్ చేయట్లేదు. బట్ దిస్ ఇస్ అ ఫ్యాక్ట్. ఏంటంటే ఈ రోజుల్లో యాంకర్స్కి ఎవరికి తెలుగు భాష మీద పట్టు ఉండదు. వాళ్ళకి ఒక ఒత్తులు కానీ ఒక దీర్ఘాలు కానీ, అసలు తెలుగు భాష అంటే బ్రోకెన్, అంతే. బ్రోకెన్ తెలుగు మాట్లాడితే వాళ్ళు గ్రేట్. ఇప్పుడు ఒక భా అనాలి అంటే భా అనరు, బా అంటారు, అలా అనరు, లా అంటారు. సో ముందు తెలుగు నేర్చుకుని తెలుగుని భ్రష్టు పట్టించకుండా చక్కగా తెలుగు పదజాలను చక్కగా మాట్లాడుతూ యాంకరింగ్ చేయండి. ఇప్పుడు నేను కూడా అమెరికాలోనే ఉంటాను. మేము అమెరికాలో గత 12 ఏళ్ళుగా ఉంటున్నాం. నేను అమెరికాలో ఉంటూ కూడా నాకున్నంత స్పష్టత కానీ, చాలా మందికి ఉన్న స్పష్టత కానీ ఈ రోజుల్లో ఇండియాలో ఉండే వాళ్ళకి లేదండి. అసలు కఠోరమైనటువంటి తెలుగు మాట్లాడి ఆ తెలుగు భాషకు ఉన్నటువంటి తీయదాన్ని చంపేస్తున్నారు. సో ముందు మేము ఒక సలహా ఇచ్చినందుకో, ఒక మంచి పని చేస్తున్నందుకో అన్నపూర్ణ శంకర లాంటి వాళ్ళని క్రిటిసైజ్ చేయడం మానేసి రిట్రోస్పెక్షన్ చేసుకుని మీకు మీరు డెవలప్ అవడానికి ట్రై చేయండి. దానివల్ల సమాజం ఉద్ధరింపబడుతుంది, మీరు ఉద్ధరింపబడతారు, మీకు మంచి పేరు వస్తుంది, మిమ్మల్ని చూసుకున్నందుకు మాకు సంతోషంగా ఉంటుంది. ఓకేనా?